ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం గురించి కొంచెం ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అంటే అక్కడ నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు వారసుడు ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. 2019లో ఆయన అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మళ్ళీ అక్కడే ఆయన పోటీ చేస్తున్నారు. అమరావతి, రాజధాని ప్రాంతం అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఖచ్చితంగా అది పక్కనే ఉన్నప్పటికీ దాని ప్రభావం ఉండేటటువంటి నియోజకవర్గం. ఇంకా మూడోది, అక్కడ గతసారి 2 సార్లు అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మధ్యలో కొంచెం బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆయన ప్రచారం చేస్తున్నారు. మురుగుడు లావణ్య అనే ఆమె వైసీపీ అభ్యర్థినిగా అక్కడ ఉంది. వాళ్ళ నాన్న కూడా ఇదివరకు అక్కడ శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ సమయంలో అక్కడ ఏం జరుగుతుంది? సిపిఎం తరఫున జొన్న శివశంకర్ రావు ఆయన అక్కడ గతంలో సర్పంచ్గా ఉన్నారు. అలాగే ఇది గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఆ గుంటూరు లోక్సభ స్థానంలో కూడా ఇండియా కూటమి తరఫున అజయ్ కుమార్ సిపిఐ నాయకుడు ఆయన పోటీ చేస్తున్నారు. సో మంగళగిరి చాలాసార్లు గతంలో ఎప్పుడు అది అక్కడ కమ్యూనిస్టులు గెలిచిన సందర్భాలు ఎక్కువ. సిపిఎం 2 సార్లు ఆ సీట్ తెచ్చుకుంది ఈయన కంటే ముందు. ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి కూడా అక్కడ రంగంలో ఉన్నాడు, ఆ శివశంకర్. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని మనం ఇంకోటి కూడా విన్నాము. లోకేష్ పెద్దగా కార్యక్రమాల్లో కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే మంగళగిరి మీద ఫోకస్ పెట్టారు అనే ఒక సమాధానం కూడా వస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయన అది పూర్తి చేసుకొని మళ్ళీ ఇతర చోట్ల కూడా ప్రచారానికి వస్తున్నారు. అక్కడేమో ఆయన భార్య బ్రాహ్మణి, ఆమె ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం వర్గాలు లోకేష్కు సన్నిహితులు వీళ్ళు చెప్పిన ప్రకారం ఆయన చాలా విస్తృతంగా పర్యటించారు, విపరీతంగా ఫోకస్ చేశారు. అక్కడ స్థానికంగా ప్రజల నుంచి వచ్చిన పౌర సదుపాయాలకు సంబంధించిన అంశాల మీద తానే వ్యక్తిగతంగా కూడా డబ్బులు కేటాయించి మరి వాటిని పూర్తి చేశారు. ఇలా వాళ్ళు చెప్పారు, చాలా ఆశాభావంగా ఉన్నారని. అలాగే అపార్ట్మెంట్లు వీటన్నిటికి వెళ్ళి ప్రజలను కలుసుకుంటూ సంబంధాలు పెంచుకుంటున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పద్ధతిలో వాళ్ళు చెప్తూ వచ్చారు, చెప్పారు వాళ్ళ అభిప్రాయం ప్రకారం బాగా అనుకూలతను. అలాగే అక్కడ నేను ఒకసారి అటు వెళ్ళినప్పుడు చూస్తే ఆ ప్రాంతం అంతా బోర్డులు, మనం మామూలుగా ఈ కోకోకోలా బోర్డో లేకపోతే స్ప్రైటో ఇట్లాంటివి చూస్తుంటాం కదా, కింద పేరు ఉండి ఆ పైన అడ్వర్టైజ్మెంటు, ఆ పద్ధతిలో లోకేష్ పేరు, మా అభ్యర్థి లోకేష్ ఈ పద్ధతిలో రాసి భారీగా ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లు ఉండేట్టుగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. సో వీటన్నిటి బట్టి లోకేష్ బాగా ఫోకస్ పెట్టాడు, ఆయనకు బాగా స్పందన వస్తూ ఉంది అన్న పద్ధతి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకోవైపున వైసీపీలో కీలక నాయకుడిని అడిగితే, అలాగే ఆ శిబిరాన్ని అడిగితే లేదు మాకు చాలా అనుకూలంగా ఉంది అంటారు వాళ్ళు. అందరూ అమరావతి దగ్గర ఉంది కాబట్టి రాజధాని అనటమే కానీ నిజానికి పెద్దగా ఆసక్తి ఏం లేదు. ఇది ఈ నియోజకవర్గం అక్కడ వచ్చేది చాలా తక్కువ. అంతేకాకుండా తాడేపల్లి లేకపోతే ఇంకా కొన్ని గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వడానికి కూడా అంతగా ఇష్టపడని ఒక పరిస్థితి కూడా ఇక్కడ ఉండింది. అందుకని ఆ ఎఫెక్టు పెద్దగా పడదు. రెండవది, జగన్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎక్కువ అమలు జరిపారు. చేనేత కుటుంబానికి చెందిన ఈ లావణ్యను అభ్యర్థినిగా పెట్టడం అన్నది ఇక్కడ చాలా కలిసి వచ్చింది మాకు. నియోజకవర్గంలో ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరి ఇలాంటి భాగాలు కనుక మనం తీసుకుంటే, గతంలో రామకృష్ణారెడ్డి గెలిచినప్పుడు ఆర్కే ఆయనకు తాడేపల్లిలోనే చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో భారీగా డెఫిసిట్ కూడా వచ్చింది. కారణం ఏంటి అంటే ఎప్పుడు అక్కడ చేనేత కార్మికులు చాలా ఎక్కువగా ఉన్నారు, ఆ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎప్పుడు ప్రాతినిధ్యం, వాళ్ళకి సంబంధించిన అభ్యర్థి ఉండటం లేదనే అసంతృప్తి వాళ్ళలో ఉంది. అందుకని వ్యతిరేకంగా ఓటేశారు. అయినా కానీ తాడేపల్లిలో వచ్చినవి అవి బ్యాలెన్స్ అయ్యి ఆయన చాలా తక్కువ మెజార్టీతో ఏదో గెలిచారు. సో ఈ పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు లావణ్య అనే ఆమె ఆ చేనేత వర్గాలకు చెందిన మనిషి కాబట్టి, వాళ్ళ నాన్నకు కూడా బాగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని రోజుల తర్వాత
మా వర్గానికి చెందిన అమ్మాయిని పెట్టారు అనేది అక్కడ చాలా ఉత్సాహపరిచింది. ఇది వైసీపీ వాళ్ళ రిపోర్ట్. దాంతో అంతకుముందు ఆర్కే పోటీ చేసినప్పుడు బాగా డెఫిషిట్‌గా ఉన్నటువంటి మంగళగిరి ఇప్పుడు ఈ సోషల్ ఇంజినీరింగ్ ప్రయోగంలో బాగా ప్లస్‌గా మారింది. ఇది బాగా కలిసొస్తుంది. తాడేపల్లిలో ఎలాగో అనుకూలత ఉంది. ఒక చిన్న వర్గం అయితే అక్కడ కూడా అసంతృప్తిగా ఉండొచ్చు. ఈ రాజధాని భూములు రేట్లు పడిపోయి అట్లున్న కొద్దిమంది ఉన్నారు, కానీ ఎక్కువ మందికి దాని మీద ఆసక్తి లేదు. అక్కడ ఎట్లాగో వైసీపీకి గతం నుంచి బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది. ఇప్పుడు మెజారిటీ లేని మంగళగిరిలో కూడా తెచ్చుకోవడానికి ఈ అభ్యర్థిని అనుకూలమైన ప్లస్ పాయింట్గా మారింది. ఇది కాకుండా ఇంకొక పెద్ద భయము లేకపోతే ఇది కూడా ఓటర్లలో ఉంది. లోకేష్ లాంటి కీలక వ్యక్తి, మంచి కుటుంబ నేపథ్యం ఉన్న నాయకుడు కనుక అక్కడ ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇంక దాన్ని ఆయన శాశ్వతంగా చేసుకుంటాడు. ఇంకెప్పటికీ మనం లోకేష్ను ఇక్కడ అభ్యర్థిగా ఉండటం, లోకేష్ను గెలిపించటం ఒక పద్ధతిగా మారిపోవచ్చు. కాబట్టి మొన్న ఓడించినట్టే ఇప్పుడు కూడా కొంచెం మన అభ్యర్థిని గెలిపించుకోవాలి అనే ఒక పట్టుదల, దృష్టి వాళ్ళలో వచ్చింది అన్నది ఈ నాయకులు లేకపోతే ముఖ్యమైన కార్యకర్తలు చెప్పేది. మరి లోకేష్ చాలా బాగా ప్రచారం చేస్తున్నాడు కదా, బాగా దగ్గర అవుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు కదా అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇదంతా ఊరికే చేస్తున్న ప్రచారమే. వాళ్ళు ఎక్కడ ఇది పెట్టారు, ఎక్కడ పార్కులు పెట్టారు, ఎక్కడ రీడింగ్ రూమ్లు, పౌర సదుపాయాలకు ఏం చేశారో మాకు చూపించమనండి. అంతేకాకుండా ఆయన ప్రచారం ఎక్కువగా అపార్ట్మెంట్స్లోకి వెళ్తున్నారు. ఇక్కడ అమరావతి రాజధాని దాని మీద ఆసక్తి ఉన్న వాళ్ళకు, ఆ రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు వాళ్ళని వెళ్ళి ఆయన ఎక్కువ కలుసుకుంటున్నారు, కానీ విస్తృతంగా జనంలోకి చొచ్చుకొని వచ్చి కలుసుకున్నది అంతా ఏమీ లేదు. ప్లస్ లోకల్ ఫ్యాక్టర్ కూడా ఒకటి వస్తుంది. అలా గమనించి చూస్తే కనుక రాష్ట్ర స్థాయిలో మొత్తం ఒక ప్రాంతం వదిలేసి ఇంకో చోటికి వెళ్ళి మొత్తం పోటీ చేస్తున్నది చాలా తక్కువే. బహుశా వాళ్ళన్న కుప్పంలో చంద్రబాబు చేస్తున్నారు కాబట్టి నా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, అక్కడే ఇల్లు, ఇప్పుడు అక్కడే రాజధాని అప్పుడు అని అనుకోవడం వల్ల. సో యథావాత టీడీపీ వాళ్ళేమో లోకేష్ ఫోకస్, టార్గెటింగు, స్ట్రాటజీ, ఫోకస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మాకు అనుకూలంగా ఉంది అంటారు. వైసీపీ వాళ్ళు మటుకు అవన్నీ కొంచెం అతిశయోక్తులు, అంతా ఇక్కడేమీ లేదు. ప్లస్ లోకల్ ఫ్యాక్టరు, సోషల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఆయనకు భిన్నంగా పనిచేస్తాయి. ఆయన కూడా మాస్ ఆఫ్ ది ఓటర్స్కు దగ్గర అవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేయకుండా చాలా పరిమితమైన పాకెట్స్లో సెలెక్టివ్గానే వెళ్ళటం వల్ల కూడా ఉపయోగం లేదని. ఇక్కడ మనం అడిషనల్ ఫ్యాక్టర్ సిపిఎం క్యాండిడేట్ కూడా రంగంలో ఉండటం. గతంలో కూడా వాళ్ళు గెలిచారు, ఓట్లు కూడా బాగా వచ్చే స్థానాల్లో అదొకటి. సో అక్కడ ఆ ఓట్లు అవి ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని వీటన్నిటి రీత్యా చూస్తే మంగళగిరి నియోజకవర్గం ఏకపక్షంగా ఉండకపోవచ్చు. చాలా అక్కడ గెలవడానికి ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ తప్పదు. అక్కడ సోషల్ ఫ్యాక్టర్ కూడా పని చేయొచ్చు. రాజధాని అంశం ఒకటే కాకుండా రాజకీయ అంశాలు కూడా పని చేయొచ్చు అనే ఒక అభిప్రాయం, ఒక అంచనా మనకు వస్తుంది. వాస్తవంగా మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణి ప్రచారం చేసిన, ఇంకొన్ని రోజులకి ఇంకొకటి చేసిన, చంద్రబాబు అలాగే బాలకృష్ణ వీళ్ళు ఆ కుటుంబం వీళ్ళు అయితే ఎట్లయినా సీట్ కాపాడుకోవాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కుప్పంలోనే మేము సవాల్ చేస్తున్నాం చంద్రబాబును, అట్లాంటిది మేము మంగళగిరి ఎలా చేజార్చుకుంటామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. పునాదులు మాకు ఉద్యమపరంగా ఉన్నాయి కాబట్టి మేము పోరాడి ముందుకు పోతామని కమ్యూనిస్టులు చెప్తున్నారు. మనం ఇంకా చూడాలి ఇది ఏ ప్రభావాలు, ఏ ట్విస్టులు ఇందులో వస్తాయో.